సంబంధించి తీసుకోవటం వల్ల ప్రాణ నష్టం అనేది జిల్లాలో జీరో. ఎక్కడ కూడా ఎవరు ప్రాణాలతో కోల్పోయారనే పరిస్థితి కాదు మనకు కనిపించలేదు. కేవలం చూసుకుంటే 2000 హెక్టార్లలోని పంట నష్టం జరిగింది. హార్టికల్చర్ ల్యాండ్ ఒక 100 హెక్టార్లలోని హార్టికల్చర్ ల్యాండ్ మనకి కొంచెం డ్యామేజ్ జరిగింది. అదే విధంగా మీకు గమనించుకుంటే ఎక్కడ కూడా ఎలక్ట్రిసిటీ ఇబ్బంది కూడా లేకుండా. ఎందుకు మేము ఈ మాట చెప్తున్నాం అంటే చాలా మంది చాలా రకరకాలుగా మోంతా తుఫాను గురించి సోషల్ మీడియాలో ఎటకారంగా ఎన్డీఏ కూటమిగా ఎక్కడెక్కడైతే ప్రాబ్లం జరుగుతుంది అని అనుకున్నామో ఆ ఏరియాస్ కి ముందుగానే ఎలక్ట్రికల్ పోల్స్ ట్రాన్స్ఫార్మర్లు అన్ని కూడా మేము అక్కడికి సరఫరా. అందువల్లనే పోల్స్ పడిపోయినా కూడా ఇమీడియట్ గా రిస్టోర్ చేసుకుని ప్రజలకు ఎక్కడ కూడా కరెంట్ కష్టాలు లేకుండా చూసుకునే బాధ్యత కూడా జిల్లా యంత్రాంగం చూసుకుంది. ఓవరాల్ గా చూసుకున్నా కూడా కరెంట్ పోల్స్ పడిపోయిన ఇమీడియట్ గా విత్ ఇన్ 48 అవర్స్ లో మొత్తం అంతా రిస్టోర్ చేసుకుని ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసుకునే బాధ్యత కూడా చేసుకున్నాం. ఈ సందర్భంగా నేను ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ అదేవిధంగా నేవీ పోలీస్ డిపార్ట్మెంట్ ని, నేవల్ వాళ్ళని, రెవెన్యూ డిపార్ట్మెంట్ ని, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నా. ఎస్పెషల్లీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక పక్క నుంచి బండ్ స్ట్రెంథనింగ్స్ నుంచి వాళ్ళు పనిచేస్తే ఒక పక్క నుంచి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ శానిటేషన్ విషయంలో కానీ, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ డ్రింకింగ్ వాటర్ విషయంలో కంటామినేషన్ ఏమీ జరగకుండా క్లోరినేషన్ చేసుకుంటూ ప్రజలకి ఫర్దర్ గా ఫ్లడ్ తర్వాత ఇబ్బంది లేకుండా హెల్త్ కన్సర్న్ కూడా ఆలోచించుకొని హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా మంచిగా పనిచేశారు. గ్రామాల్లో ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో ఉన్నందుకు ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. యాక్చువల్ గా అంటే ఇది నేనేమంటానంటేనండి, చాలా విమర్శలు మేము చూసాము. పంట నష్టం వాళ్ళు ఏమి ఇచ్చారో కనీసం వాళ్ళకి గుర్తుందా? వాళ్ళ హయాంలో కూడా ఏవో సంథింగ్ జరిగినాయి కదా, తుఫాన్లు వచ్చినాయి కదా. పంట నష్టం ఏం జరిగిందో వాళ్ళకి గుర్తుందా అసలు? ఈ రోజు మా గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మనకి బుడమేరు అక్కడ ఫ్లడ్ వచ్చిన తర్వాత మొత్తం జీవోనే చేంజ్ చేశాం. ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ తమలపాకుల రైతులు ఉన్నారు, ఎక్కువ పాయకలపేట మండలంలో తమలపాకుల రైతులు ఉంటారు. అనకాపల్లి జిల్లాలో అదొక్కడి దగ్గరే ఉంటది. ఇంతకు ముందు తమలపాకుల రైతులకి ఎకరాకి 15,000 ఇచ్చేవారు ఇదే వైసీపీ గవర్నమెంట్. మేము వచ్చింది అది ఎంత చేసామో తెలుసా? ఎకరానికి 75,000. అంటే ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఏదో బురద జల్లాలి అని చల్లుతున్నారు. కానీ మీకు ఏమైనా అవకాశం ఉంది, మీరు ఒక ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు, వీలైతే ప్రజలకి సేవ చేయండి. మీరు ఏదైనా చేయాలనుకుంటే తీసుకొచ్చి చేయండి. అంతే తప్పించి గవర్నమెంట్ పనిచేసే దాని గురించి, గవర్నమెంట్ ఇచ్చే దాని గురించి విమర్శలు చేయడం అనేది మంచిది కాదని నా అభిప్రాయం.